జగిత్యాల జిల్లా టీచర్స్ ఎమ్మెల్యే గారు ఆహ్వానం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి మా గౌరవ సభ్యులు పెద్దలు అలాగే అతిథులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర మొదటి బీసీ కమిషన్ చైర్మన్ మిత్రులు బండశంకర్ గారు గౌరవ సభ్యులందరికీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ పక్షాన ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ తర్వాత ఈరోజు మరి వారు మీ సంఘ భవన్కు వస్తానండి అని నా రోజులు చెప్పినప్పుడు సమావేశం సాయంత్రం వెళ్దామనుకున్నప్పుడు వారు పదవిలో ఉన్న కాలంలో ఒక నాయకునిగా పట్టు వదులని పనిచేసినటువంటి మనిషి మన అప్పుడు పనిచేసిన ఉన్నటువంటి ఎమ్మెల్సీ టీచర్స్ కనుక మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు, వారి విషయాలు చెప్పుకొని పోవాల్సిన ఉద్దేశంగా మరి వారు రావడం జరిగింది. ఏదైతే ఉన్నదో కానీ తను ఒక పెన్షనర్ కనుక ఉద్యోగస్తులు కానీ వాళ్ళ సమస్యలు ఏంటి, ఎలా పరిష్కరించాలనే ఆలోచించగల మనిషి. మరి మీరు వస్తున్నారు సార్, మరి సమస్యలు చాలా ఉన్నాయి, మరి ఆ సమస్య మీద కొంత మీ క్లారిటీ ఇవ్వాలి. ప్రయత్నం మన విధి, చేసేది పరిపాలన చేస్తున్నటువంటి గవర్నమెంట్ కానీ మరి మన సమస్యలు ఎందుకంటే మరి మేధావులైన మనమంతా ఒకసారి విజ్ఞానం కనుక మరి వారి ఉద్దేశాలు ఎవరి ఉద్దేశాలు వారు రకరకాల మనసు ఉంటారు. ఎవరి ఉద్దేశాలు ఏమైనా వారు ఎంతవరకు చెప్పేది ఎంతవరకు నిజం అనేది ఒకటి మనం అందరం మేధావి వర్గం కనుక ఆలోచించి మన స్టెప్ తీసుకోవాల్సిన అవసరం మనపై ఉంటుంది కనుక మరి ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ దేశంలో మన బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. అది ఎవరైనా మేమైనా ఎదుటి వాళ్ళైనా ఇంకెవరైనప్పటికీ కూడా గంగరాజన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ప్రశ్నించేటువంటి గొంతుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ను హైదరాబాద్ మోహన్ రెడ్డి గారి గురించి 2 విషయాలు చెప్పాలి. వారు మనకు ముఖ్య అతిథులు కాబట్టి నేను చాలా పేపర్ చదువుతాను. నేను ఒక 10వ తరగతి నుంచి కూడా పేపర్ చదువుతూ ఉంటాను, అది నా హాబీ. మరి ఒక దినపత్రికలో, ప్రముఖ దినపత్రికలో ఒక పెద్ద సీఎం సైజులో ఫోటో వేసిండ్రు, అది నేను మర్చిపోలేను. ఐ థింక్ అది ఆంధ్రజ్యోతిలో కావచ్చు. పెద్ద ఫోటో వేసి వారి గురించి రాయడం కూడా జరిగింది. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్ మై లైఫ్. సో ఒక టీచర్గా ఉపాధ్యాయునిగా ఉంటూనే కేవలం విద్యార్థులకు చదువు చెప్పడం కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం చేపట్టే హక్కులను కూడా కొట్లాడి అది ఎవరైనప్పటికీ కూడా ఏ సీఎం అయినా ఎంత పెద్దవారైనప్పటికీ కూడా ఇది నా హక్కు కాదు, మా ప్రభుత్వ ఉద్యోగుల హక్కు ఇది, తప్పకుండా భారత నిర్మాణంలో మరి ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి చాలా గొప్పవారు కాబట్టి వాళ్ళ యొక్క హక్కులు తప్పకుండా ఇప్పించాలని చెప్పి నిరంతరం పోరాటం చేసినటువంటి వారు మోహన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం బతికించే విధంగా, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా మనం ఓటేస్తే బాగుంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్న ఒక ప్రభుత్వం కూలిపోయింది, ఆ ప్రభుత్వాన్ని మనం కత్తులతోనూ చాకుతో ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వారందరూ పెద్దవాళ్ళు, ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దిన మీరందరూ కూడా ఇక్కడికి రావడము, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు మీ ఆహ్వానించినందుకు అంత మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మోహన్ రెడ్డి గారు ఒక సమయం అనేది పాటించడం సంతోషంగా ఉండేది. చాలా మంది చూశాను, ఒక జీవన్ రెడ్డి గారిని చూసాము. ఎందుకంటే టైం అంటే టైం పంచువాలిటీ పాటించేది. ఏదన్నా మోహన్ రెడ్డి గారు కూడా 5 గంటలకు వస్తామంటే 5 గంటల కన్నా 5 నిమిషాలు ముందే ఉంది. అదొకటి చాలా సంతోషం సార్. ఎవరు పాటించట్లేదు. అలాంటి సమయం అనేది వృధా కావద్దు అనే దాంట్లో ముఖ్యంగా ఉండేది ఒక జీవన్ రెడ్డి గారిని చూసాము. అలాంటి వ్యక్తి ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు. మీ అందరికీ తెలుసు, మాకన్నా ఎక్కువ మీ అందరూ అంటే తనతో ఇప్పుడు
43 ఏళ్ళ సర్వీస్ చేస్తున్నారు మీ ప్రతి ఒక్కరి కొరకు కూడా జీవన్ రెడ్డి గారు. ఆ 41 ఏళ్లలో మీరందరూ కూడా తనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మొన్న వచ్చిన వాళ్ళందరికీ జీవన్ రెడ్డి గారు ఏం చేశారో తెలియదు, కానీ మీ అందరికీ మాత్రం గెలిపించుకున్నట్టయితే ఇక్కడ సమస్యలు తీర్చడానికి ముందుంటారు. అదేవిధంగా ముందు చూపు అనేది ఉంది. ఎందుకంటే జగిత్యాలలో హైదరాబాద్లో ఉన్న ఒక ఏకైక జేఎన్టీయూ జగిత్యాలలో ఉంది. అదేవిధంగా నాగసేంద్రే కానివ్వండి, వ్యవసాయ విద్యాలయమే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి జగిత్యాలకు సంబంధించి ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ప్రతి విలేజ్కి ప్రతి గ్రామానికి రోడ్డు వేసిన ఘనత జీవన్ రెడ్డి గారిదే. అలాగే జగిత్యాలకు సంబంధించి 40 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు 50 రోడ్డే కానివ్వండి, జగిత్యాలలో అసలే కానివ్వండి, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి గారు చేశారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. కానీ ఒక్కసారి ఈసారి మాత్రం తప్పకుండా ఆలోచించి ఓటేయండి. అదేవిధంగా ఇక్కడ మిస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మోహన్ రెడ్డి గారికి. అలాగే ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మేము కేవలం మా కోసం మాత్రమే రాలేదు, మీ అందరి సమస్యలు తెలుసుకోవడానికి కూడా మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, మీ అందరి సమస్యలు మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాతనే అవి సాల్వ్ చేయకపోతే ఈ ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కటి ఎట్లా సాల్వ్ చేస్తామో మీరే చూడండి. ఒకవేళ సాల్వ్ చేయకపోతే అప్పుడు మాట్లాడండి, ఆ రోజు వచ్చేరుగమ్మా మీరు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈరోజు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, జీవనన్న ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, మేమున్నాం. మాతో అయినంత వరకు మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. జీవనన్న గురించి ఒకటే ఒక విషయం మీ అందరికీ తెలుసు, మీతో పాటు ఉన్న వ్యక్తియే. దాదాపు మీ అందరి వయసు ఉంటుంది ఆయనకి, 7-10 దాటినాయి ఇప్పటికీ. మీ అందరికీ తెలుసు మీలాంటి ఆలోచనలే ఆయనకు కూడా ఉంది. సేమ్ మీలాగానే ఆలోచిస్తారు. టైం పంచువాలిటీ చాలా బాగుంటుంది. మీరంతా గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంతో మందిని తీర్చిదిద్దిన హస్తాలు ఉన్నాయి మీ అందరి దగ్గర. ప్రతి ఒక్కటి మీ అందరికీ తెలుసు ఆయన గుణం ఎలాంటిది అనేది, ఎలా పనిచేస్తాడు ఏంటిది. ఇప్పుడు మనకి ఏమంటారు, జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏం చేసిండ్రు అని చెప్పేసి అంటారండి. మరి ఏం చేసిండ్రు అని అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసిండ్రో మీ అందరికీ తెలుసు. కానీ ఈసారి ఆయన ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా చేయకపోతే మీరు మాట్లాడుతుంది, ఖచ్చితంగా చేసి తీరుతారు. మనకేం కావాలి, మనకి ఎలాంటి పరిష్కారాలు కావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ తోటి వారికి మీరు చెప్పుకోగలుగుతారు కదండి. మీరు ఖచ్చితంగా రండి, ఏ సమస్యలు ఉన్నాయి చెప్పండి. ఆయన చేసే ఉద్దేశం ఆయనకు ఉన్నది, చేసి పెట్టే బాధ్యత ఆయన దగ్గర ఉన్నది. ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన చేసి పెడతాడు. ఇంకా జీవనన్న అనే ఒక వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఆయన మన ఆలోచనకు తగ్గట్టు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను. ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి చదవడానికి అనుకూలంగా కాంగ్రెస్ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు నాకు ఐదవ సంబంధం ఒక రకమైన సంబంధం ఉంది. 26 ఏళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా, 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా, ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. 17 మంది ముఖ్యమంత్రితో వరుసగా పనిచేశాను. ఎక్కడ పనిచేయలేదు. అనేక సమస్యలను పరిష్కరించి ఉత్తర్వులు తీసుకెళ్ళాను. ఇలా పెన్షనర్ హ్యాపీగా ఉన్నాడంటే, ఆయన జీతం కన్నా ఎక్కువ పెన్షన్ తీసుకుంటుండంటే గర్వంగా చెప్పుకుంటే నేను కారణం. చంద్రబాబు నాయుడికి స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు 98లో 50% పెన్షన్ ఇవ్వాలి సార్. అప్పటికే పెన్షన్స్కు 5 డిఏలు ఆపేసాడు సార్. 5 డిఏలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్స్ ఐడియా ఉండలేదు. ఫైట్ చేశాం, డిఏలు ఇప్పించాం. డబ్బులు లేవు మోహన్ పెట్టాను. నువ్వు జీవో ఏంటి పరిష్కారం చేస్తాను. జీవో ఇప్పిస్తే పరిష్కారం చేశాను. 87 జీవో తీసుకొచ్చాను. 98 50% పెన్షన్. మీ అందరికీ 50% పెన్షన్ వస్తుంది. అవునా కాదు? జీతం కూడా మీరు అంత తీసుకుంటారు. కారణం
ఏమైందంటే పిఆర్సీ ఫిట్మెంట్ డిఏ పెరగడం వల్ల కొంచెం పెన్షన్ పెరుగుతూ 5వ తారీఖు ఇస్తాం. ఎన్నికైన తర్వాత మళ్ళీ పాత పద్ధతి ఇస్తారేమో అని. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గురు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉన్నవాడు లేనివాడు మధ్యవాడు అందరూ సంతోషంగా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో జీవన్ రెడ్డి గారి గురించి చెప్పక్కర్లేదు. నీతి మంత్రులు రాజకీయ నాయకులు ఉన్నారు అంటే జీవన్ నన్ను మొదటివాడిగా చెప్పచ్చు. చాలా దగ్గరగా ఉన్నాం, కలిసి పనిచేస్తాం. అండ్ ఇలా ఎంపీగా మనం పంపిస్తే అనేక ప్రయోజనాలు పొందాం. రవీందర్ గారు అన్నారు ఐటీ తగ్గించుకోవచ్చు అని. ఒక ఐటీ కాదు, అనేక పరిశ్రమలు వస్తాయి సెక్టర్స్. ఎంపీ పవర్స్, ఎంపీ అంటే ఏంటనేది చాలామందికి ఒక పూర్తిగా అసలు ఏంటి అన్న పవర్స్ ఏంటి, ఏం చేయగలుగుతారంట తక్కువ అవగాహన లేదన్న పొరపాటు. పవర్ఫుల్ పోస్ట్ అది నా ఉద్దేశం. కాబట్టి జీవనాన్ని కల్పించుకుంటే అనేక రకాలుగా మనం ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్ళటం అవసరం. ప్రభుత్వం వస్తే కేంద్రంలో బరాబర్ మంత్రి అని అనుమానమే లేదు. ఇలా పెన్షనర్స్కు ఫస్ట్ 5th వచ్చే పరిస్థితి లేదు బ్రదర్. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్. 5వ తారీఖు లోపల ఇచ్చేసేయాలి. దానికి సంబంధించిన డబ్బులు కూడా తీసేసి 010 అకౌంట్ వేయమని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. అదే విధంగా వస్తుంది. ఈరోజు పిఆర్సీ ఏమైంది సార్ అని అడుగుతా ఉన్నారు. తెలుసు, షెడ్యూల్ వచ్చింది. పిఆర్సీ శివశంకర్ గారికి అందరం మెమోరాండం ఇచ్చేసాము, అన్ని సంఘాలు ఇచ్చేశారు, పెన్షన్ సంఘం కూడా ఇచ్చింది. మీకు తెలుసు రాజేష్. నేను చెప్తా ఉన్నా, పెన్షన్స్కు లాభం జరగాలి అంటే, ప్రతి పెన్షన్ హ్యాపీగా ఉండాలంటే ఫిట్మెంట్ 40% ఎబవ్ ఉండాలి. బరాబర్ సాధిస్తామని చెప్తా ఉన్నాను. లాభం చేకూరు. నేను చాలా విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతనే, క్లారిటీ వచ్చిన తర్వాతనే మాట్లాడతాను. చాలా సుదీర్ఘంగా చర్చించాను. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అవధిలో 2 ఎమ్మెల్సీలం. చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మాకు. అందుకోసమే ఆయన ఆహ్వానం మేరకి నేను కాంగ్రెస్లో పోయాను. తప్పకుండా నేను చాలా ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేశాను. వ్యక్తులు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ చాలా తెలియదు. ఇదే నిన్న ముఖ్యమంత్రి గారితో అది చాలా ఏళ్ళ నుంచి లేదు. ఇవన్నీ కూడా సార్ మీరు పోయారు, అన్నీ పోయినాయి అంటున్నారు. ఏవో మనుషులో పోతే కానీ వ్యవస్థ ఎట్టుకోదు. ఇది వెనుక ముందు బరాబర్ తీసుకొస్తాం, మళ్ళీ తీసుకొస్తాం, ఆ వ్యవస్థను తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారు న్యాయంగా ఆలోచించే డాషింగ్ వ్యక్తి. డబ్బులు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చేది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ప్రజలకు, ఉద్యోగులకు, అందరికీ న్యాయం చేకూర్చే వ్యక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. చాలామంది కొడుకులు బిడ్డలు నెగ్లెక్ట్ చేస్తారు. ఆస్తిని అయితే పంచుకుంటారు కానీ మన కష్ట సుఖాలను పంచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరు అంటలేదు, అందరూ కొద్దిగా ఉంటారు అట్లా తల్లిదండ్రులను పట్టించుకోకపోయే సందర్భాన్ని. కాబట్టి 1% తీసుకుంటారా, తీసుకుని జీవో ఇష్యూ అయ్యింది. రిటైర్డ్ ఉద్యోగి రాష్ట్రంలో ప్రభుత్వం విషయాన్ని కూడా ఈ సందర్భంగా